ప్రజల్లో వ్యతిరేక పవనాలు కనిపిస్తుండటంతో వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారు. ఇంతవరకు ఇచ్చిన పథకాలను గుర్తు చేస్తూ లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నారు. వారి మాట వినని వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారు. ఇప్పటికే వాలంటీర్లు ఎన్నికల ప్రచారం తదితర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని న్యాయస్థానాలు హెచ్చరిస్తున్నా వాటిని తుంగలో తొక్కి వ్యవహరిస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ఎన్నికల అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం చీడిగుమ్మల్లో సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఘటనలో వాలంటీర్ రేషన్ వెహికల్ నిర్వహిస్తున్న ఆమె భర్త కలిసి సోదరుడిని కూడా చూడకుండా ఒక కుటుంబంపై కలియబడ్డారు. ఈ దాడిలో తల్లిదండ్రులు సైతం తలో చేయి వేయడంతో బాధితుడికి తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలైన ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. సార్ నమస్తే అండి, నా పేరు నాగలక్ష్మి అండి. మాది చీడుగొండ ఎస్సీ కాలనీ గొలుగొండ మండలం సార్. అయితే వాలంటీర్ శాంతి కుమారి వాళ్ళ భర్త అయిన రాజు ఇద్దరు వచ్చి 7:30 టైంలో నా భర్తని ఎలక్షన్ వచ్చింది కదా మనం వైఎస్ఆర్ జెండాలు పెట్టాలని అడిగారు సార్. అడిగితే నా భర్త అన్నారు వైఎస్ఆర్ జెండాలు అవన్నీ మాకు సంబంధం లేదు, మీకు మాకు పడదు కదా వద్దని చెప్పారు సార్. అయితే నువ్వు జెండా పెట్టకపోతే ఇంటి దూరు కొడతాం అన్నారు సార్. అదే కాకుండా వాలంటీర్ వచ్చి మీ ఆవిడకు ఉద్యోగం వచ్చింది, ఎవరు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, విశ్వాసం లేదని మాట్లాడింది సార్. నేను అసలు ఓట్ల గురించి కూడా వేస్తాను వేయమని కూడా మేము అనలేదు సార్. దాని గురించి మాకు తెలుసు, ఎవరికి విశ్వాసం ఉంటే వాళ్ళు చేసుకుంటారులే, నీకు సంబంధం లేని విషయం నువ్వు మాట్లాడొద్దని నేను నా భర్త అన్నాను సార్. అనేసి నేను లోపలికి వస్తానండి. వచ్చేసి డోర్ వేసుకోగా మళ్ళీ వాళ్ళ భర్త వాలంటీర్ శాంతి కుమారి వచ్చి మా ఇల్లు కొట్టి ఇంట్లో దూరి నా భర్తను జిట్టెట్టుకొని బయట లాక్కెళ్ళిపోయారు సార్. ఎవరితో చెప్పుకోండి, దిక్కున్నతో చెప్పుకోండి, కమిషనర్ కాదు ఎవరు చెప్పుకున్నా కూడా మాకు భయం లేదని అన్నారు సార్. ఇంకా నాకు భయపడి వీడియోలు తీసానండి. నాకు 1.5 ఇయర్ బ్యాకే సర్జరీ అయింది సార్, బ్రెయిన్ సర్జరీ అయ్యింది. అందుకని నేను భయపడి ఆ గొడవలోకి కూడా వెళ్ళలేదండి, బయట ఉండిపోయింది సార్. నా భర్తను అయితే చాలా ఇష్టాసారంగా కొట్టేశారు సార్. 2 పళ్ళు కూడా ఊడిపోయండి. చాలా దౌర్జన్యం చేస్తుంది సార్ శాంతి కుమారి వాలంటీర్. వాళ్ళ భర్త ఏమో బియ్యం దాంట్లో పనిచేస్తారండి, ఆయన రేషన్ బండిలోని. ఆయన కూడా చాలా దౌర్జన్యంగా ఇంట్లో కత్తులు ఎట్టుకొని వచ్చి చాలా భయాందోళన చేశారు సార్ మమ్మల్ని. దీనికి మీరు ఏం న్యాయం చేస్తారో న్యాయం చేయండి సార్. పార్టీలతో కానీ మాకు ఎలక్షన్ తో కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. అసలు మేము పార్టీ జోలికే వెళ్ళలేదండి. మాకు నచ్చిన వాళ్ళకి మాకు ఓటకుమానైతే మా హక్కు ఎవరికంటే వాళ్ళకి వేసుకుంటాం ఒక్కటి అన్నాం సార్. వాళ్ళు అలా అంటే ఒప్పుకోవట్లేదు సార్, దౌర్జన్యం చేశారు సార్. మాకు దీనికి ఏం న్యాయం చేస్తారో న్యాయం చేయండి సార్. నా భర్తకి నా బిడ్డలకు కూడా ప్రాణహాని ఉంది సార్. వాళ్ళ నుంచి మొత్తంగా మేడ నుంచి వచ్చారు సార్, దొంగల్లాగా వచ్చారు సార్. డైరెక్ట్ గా గేట్ లోంచి రాలేదండి, మేడ మెట్ల నుంచి వచ్చేసి మేడ దూకొచ్చి గొడవ పెట్టుకొని మమ్మల్ని ఇష్టాసారంగా కొట్టారు సార్. నాకు ఆపరేషన్ అయిన సంగతి కూడా వాళ్ళు తెలిసిండి, అయినా కూడా నన్ను కూడా కొట్టేయడాన్ని చూసారండి. సార్ నా పేరు అప్పారావు అండి, చీడుగమ్మ. నా పేరు అప్పారావు, నా రుచి మా ఆవిడ పేరు. ఇంటికాడ మా ఆవిడ ఇంటికాడ పని చేసుకుంటున్నాం. వాలంటీర్ అలా ఆయన ఇద్దరు వచ్చి మేడం మీదకి వచ్చి ఇలాగ వైఎస్ఆర్ ఓట్లు వేయమని చెప్పారు సార్. సరే బాబు మొన్న మీకు మాకు గొడవ అయింది కదా, అలాగని మీతో మేము మాట్లాడాము బాబు అని చెప్పాను సార్. అలా కాదు, మీ ఆవిడకి జాబ్ వచ్చింది కదా, వాలంటీర్ కదా, మీ జాబ్ వచ్చింది కదా, గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా, ఓట్లు వేయమన్నారు. అలాగే నా పని చెప్తే అందరూ వేస్తారు కదా, మీ వీధిలో వాళ్ళందరూ అలాగని చెప్తే మీకు మాకు సంబంధం లేదు, మీకు మాకు గొడవ అయినప్పుడు మీరు మాట్లాడతారు అని చెప్పడం జరిగింది సార్. చెప్పిన తర్వాత మెట్ల నుంచి ఇద్దరు భార్య భర్తలు వచ్చి పట్టడం జరిగింది. వాళ్ళతో పాటు మా నాన్న మా అమ్మగారు కూడా వచ్చి నన్ను కలబడి పట్టడం జరిగింది. చాలా మామూలు కాదు, ఎవ్వరు లేరు. శుభ్రం వచ్చి వాళ్ళతో పాటు మా చెల్లి కూడా వచ్చి కొట్టడం జరిగింది సార్. ఇష్టసారం కూడా కొట్టడం జరిగింది. అంటే అక్కడ ఏం చేయదు, ఓట్లు మీరు చెప్తేనే వీధిలో వాళ్ళు అందరూ వేస్తారు, వైఎస్ఆర్కి వేస్తారు, లేకపోతే వైఎస్ఆర్ ఓట్లు వేయరు అలాగని చెప్పడం జరిగింది సార్. అయితే ఓట్లకి మాకు సంబంధం పెట్టి నేను నువ్వు చిన్నోడివి, నేను పెద్దోడిని, ఏం చేయాలో నాకు ఎవరికి వేసుకోవాలో నాకు తెలుసు అని చెప్పడం జరిగింది సార్. ఇది సరే నాకు కేజీ సతకు కొట్టేసి మొత్తం కుట్లు పడిపోయినా సరే, ఇక్కడ పురమని కొట్టేశారు, చెయ్యిలు మొత్తం మన కాలు మీద సూపర్ కిందేసి కొట్టేశారు. ఇవన్నీ మీకు వీడియోలు కూడా మీకు పెట్టాను సార్. ఇలాగా సార్ ఎస్సీ గారు కూడా పెట్టాను సార్. ఎస్సీ గారు రావడం జరిగింది, ఎస్సీ గారు వచ్చి మందరం జరగడం జరిగింది సార్. ఇది